ఈరోజు మరి నేను ప్రభు యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు కీర్తనలో 30వ అధ్యాయము 5వ వచనము మరి నాకు గుర్తొచ్చింది. వీపింగ్ మే ఎండ్యూర్ ఫర్ అ నైట్ బట్ జాయ్ కమెత్ ఇన్ ద మార్నింగ్ అని రాయబడి ఉందండి. ఒకసారి తెలుగు బైబిల్లో దాన్ని మనం విందాం. కీర్తనలు 35వ వచనము. ఆయన కోపము నిమిష మాత్రముండును, ఓకే, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడుపు వచ్చి ఓకే, రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. ఉదయం ఏం కలుగుతుందంట అండి? సంతోషము కలుగుతుందంట. హల్లెలూయా. అంటే మనం ఎప్పుడు కూడా మన దృష్టి దేని మీద ఉంటుందంటే, ఎప్పుడు ఏడుస్తూ బాధపడుతూ లేకుంటే ఇలాగే ఉంటుందేమో అని మనం అనుకుంటాం, కానీ అక్కడతో మాత్రం ఆగదండి. తప్పకుండా మంచి దినాలు కూడా మన జీవితంలో చూస్తాము. హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? సో ఇక్కడ ప్రభు ఈ వచనం ద్వారా మనకేం తెలియజేస్తున్నాడంటే, భవిష్యత్తు కూడా ఆయన తెలియజేస్తున్నాడు. అంటే ఏడుపు కొద్ది రోజులే, దుఃఖాలు కొన్ని రోజులే, బాధ కొన్ని రోజులే, కానీ సంతోషం కూడా తప్పకుండా వస్తుంది, ఆనందం కూడా తప్పకుండా వస్తుంది అని ప్రభు ఈరోజు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. సో బైబిల్ గ్రంథంలో మరి మనము ఎవరిని మనం చూడగలుగుతామంటే, విశ్వాసంలో చాలా ఆయన ముందుకెళ్ళిన అబ్రహాం వారికి జీవితాన్ని మరి మనం చూడగలుగుతామండి. మరి ప్రభు ఆయన దగ్గర వచ్చి ఏ వాగ్దానం ఆయన తెలియజేస్తున్నాడంటే, అబ్రహాము మరి సారా ద్వారా నేను నీకు ఒక సంతానాన్ని నేను కలుగజేస్తాను అని చెప్పేసి ప్రభు వాగ్దానం ఎప్పుడు ఇచ్చాడండి? అది చెప్పిన వెంటనే నెరవేరిందా వాగ్దానం? చెప్పిన వెంటనే కూడా అది నెరవేరలేదండి. ప్రభు ఏం చేశాడంటే, అబ్రహాం సారా ద్వారా ఒక సంతానం నీకు కలుగుతుంది, మరి అలాగే ఆ నక్షత్రాలను చూడు, అంతగా నేను విస్తరింపచేస్తాను అని ప్రభు అన్నాడు. కానీ మనం అబ్రహాం వారికి జీవితంలో గనుక మనం చూసినట్లయితే, ఆయనకు సారా ద్వారా ఒక్క సంతానం కూడా కలగలేదు కదండి. కానీ మనము ఏం చూడగలుగుతున్నామంటే, ప్రభు ఫ్యూచర్ని, అంటే అవ్వబోయే కార్యాన్ని ముందే పలికాడు. ఫర్ ఎగ్జాంపుల్, అబ్రహాం ఇప్పుడు ఈ చిన్న ఏజ్లో ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఆయనకు 50 సంవత్సరాలు అనుకుందాం, 50 సంవత్సరాలు ఆయన ఉన్నాడు. ప్రభు ఏం చూశాడంటే, ఈయన 100 సంవత్సరాల్లో ఏమవుతుంది అని చూసి ప్రభు ఏం చెప్పాడంటే, నీకు ఒక సంతానము సారా ద్వారా కలుగుతుంది అని ఫ్యూచర్, అంటే అయ్యబోయేది ముందే చూసి ఆయన ముందే పలికినట్టు మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. మన జీవితంలో కూడా ప్రభు ఏం చేస్తాడో తెలుసా? మీరు ఇప్పుడు దుఃఖంలో వెళ్తూ ఉండొచ్చు, కుటుంబ పరిస్థితుల్లో మీరు వెళ్తూ ఉండొచ్చు, వ్యాధిలో మీరు వెళ్తూ ఉండొచ్చు, కానీ ప్రభు ఏం చేస్తాడో తెలుసా? నా గాయాల ద్వారా నీకు స్వస్థతను పొందుకున్నావు అని ముందే ఆయన పలికేశాడు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో ముందే పలికేశాడు మనకు. ఏమని? నీ కన్నీరు రాత్రి మాత్రమే, కానీ ఉదయము సంతోషముతో నువ్వు జీవించే రోజులు నీ ముందు ఉన్నాయని ప్రభు ముందే పలుకుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు మీరు దుఃఖంతో వచ్చి ఉండొచ్చు, బాధతో వచ్చి ఉండొచ్చు, పాప జీవితంలో మీరు వచ్చి ఉండొచ్చు, కానీ ప్రభు మీకేమని తెలియజేస్తుందంటే, మీ భవిష్యత్తు ముందు అయ్యబోయేది ఈరోజు ఇప్పుడే ఆయన మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా? మీరు స్వస్థతతో ఈ స్థలం నుంచి మీరు వెళ్తారు. హల్లెలూయా. గొప్ప విడుదలతో ఈ స్థలం నుంచి మీరు వెళ్తారు, గొప్ప అద్భుతాన్ని మీరు పొందుకుంటారు అని చెప్పేసి ప్రభు మీకు ముందే కొన్ని వాగ్దానాలు ఆయన ఇస్తాడు. అందుకే మరి నిన్నటి దినం కూడా నేను చెప్పాను అన్నమాట. యోసేపుకి కళ ఎప్పుడు వచ్చిందండి? చిన్న పిల్లోడుగా ఉన్నప్పుడు కదా. చిన్న పిల్లోడుగా ఉన్నప్పుడు ఆయన కళలు వచ్చాయి, దర్శనాలు వచ్చాయి. కానీ ప్రభు ఏం చూశాడంటే, ఆయన చిన్నప్పుడు ఎలా ఉన్నాడో, లేకుంటే ఆయన జీవితం ఎలా ముందుకు సాగుతుందో అవంతా చూడలేదు. కానీ చివరికి ప్రభు ఏం చూశాడంటే, ఈయన ప్రధానమంత్రిగా అవ్వాల్సిన వ్యక్తి అని ప్రభు చూశాడు. హల్లెలూయా. చూసి ప్రభు ఏం చేశాడు తెలుసా? చిన్ననాటిగా ఉన్నప్పుడే ప్రభు ఆ వాగ్దానాన్ని ఆయనకి ఇవ్వటం మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ప్రభు ఈరోజు మీరు ఒక దుఃఖంలో మీరు వెళ్తూ ఉండొచ్చు, బాధలో మీరు వెళ్తూ ఉండొచ్చు, లేకుంటే ఏం చేయాలి ప్రభువా అని తెలియని స్థితిలో మీరు ఉండొచ్చు, లేకుంటే నేను ఎలా ముందుకు వెళ్ళగలుగుతాను ప్రభువా అనే ఆలోచనలో మీరు ఉండొచ్చు. కానీ ప్రభు ఈరోజు ఆ భవిష్యత్తును ఆయన ముందే మీకు తెలియజేస్తున్నాడు. ఏం తెలుసా? మీ జీవితం ఇంకా దీవెన నుంచి దీవెనకు అది వెళ్ళబోతుందండి. హల్లెలూయా. ఇంకా మనం స్వస్థతలు మన జీవితంలో చూడబోతున్నాం, విడుదల కార్యాలు మనం చూడబోతూ ఉన్నాం అని చెప్పేసి ప్రభు ఈరోజు మరి మీకు తెలియజేస్తూ ఉన్నాడు. సో మనం ఏం నమ్మాలంటే, ప్రభువా
మీరు నాకు ఇచ్చిన వాగ్దానము నా జీవితంలో మీరు నెరవేర్చండి ప్రభువా అని మనం అడిగినప్పుడు ప్రభు ఏం చేస్తాడు తెలుసా? తప్పకుండా దాన్ని ఆయన నెరవేరుస్తాడు అని ప్రభు ఈరోజు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. సో అందుకే ఈరోజు మనం ఏం నమ్మకంతో ఉండాలంటే, ప్రభువా నువ్వు నాకు ఇచ్చిన వాగ్దానం, ఈరోజు ప్రభు మీకు ఏ వాగ్దానం ఇచ్చాడో నాకు తెలియదు, కానీ మీరేం గుర్తుంచుకోవాలంటే, ప్రభువా ఈ వాగ్దానాన్ని ఈరోజు నేను తిరిగి నమ్ముతున్నాను, ఈ వాగ్దానాన్ని నా జీవితంలో నెరవేర్చు. ప్రభు మీ పిల్లల్ని ఉన్నత స్థానంలో పెడతాడన్నాడా? మీరు దాన్ని గుర్తుంచుకోవాలి. గుర్తుంచుకొని ఏం చెప్పాలంటే, ప్రభువా రానున్న దినంలో ఏమవుతుందో నాకు తెలియదు, కానీ వచ్చే ఆ రోజుల్లో నేను తప్పకుండా ఆ వాగ్దానం నెరవేరటం నేను చూస్తాను అని మనం అడిగినప్పుడు తప్పకుండా ప్రభు ఒక గొప్ప కార్యాన్ని ఆయన చేస్తాడు. ఒక దంపతులకు మరి ప్రభు ఒక వాగ్దానం ఆయన ఇచ్చాడంట. ఏమనంటే, మరి మీకు 2 పిల్లలు నేను నీకు ఇస్తాను అని చెప్పేసి వారికి ఒక వాగ్దానాన్ని ప్రభు ఇచ్చాడంట. ఇచ్చేసిన వెంటనే ఆ కపుల్స్, ఆ దంపతులు కూడా మరి వారికి సమయం పోతూనే ఉందన్నమాట. 5 సంవత్సరాలు పోయింది, 6 సంవత్సరాలు పోయింది, మరి 10 సంవత్సరాలు పోయింది. మరి వారు ప్రభు యొక్క సన్నిధిలో వారు వేచి ఉన్నారంట. ప్రభువా మీరు మాకు 2 పిల్లలను మరి నాకు ఇస్తావు, నువ్వు వాగ్దానం ఇచ్చావు, కానీ ఇక్కడ నా పరిస్థితి చూస్తే ఏది కూడా అయ్యేటట్టు లేదు. డాక్టర్స్ కూడా మరి ఏది కూడా అవ్వదమ్మా అని చెప్పేశారు. మరి హోప్ పెట్టుకోకండి అని చెప్పేశారు ప్రభువా. ఇక మేము ఏం చేయాలని చెప్పేసి మరి వారు ప్రభు యొక్క సన్నిధిలో వారు వేచి ఉన్నారంట. మరి ప్రార్థిస్తున్నారంట. ఏం చేయాలో వారికి తెలియని స్థితిలో వారు ఉన్నారంట. మరి వెంటనే వారు ఒకరోజు ప్రార్థిస్తున్నప్పుడు టక్కని వారికి ఒక కాల్ వచ్చిందంట. ఒక ఫోన్ కాల్ వారికి వచ్చిందంట. ఫోన్ కాల్ వచ్చిన వెంటనే ఏంది ఇది ఈ సమయంలో, అంటే అది నైట్ సమయం అన్నమాట. నైట్ 11 o'clock 12 o'clock నైట్ టక్కని వారికి ఒక కాల్ వచ్చిందంట. కాల్ వచ్చేసి ఒక కుటుంబంలో మరి విదేశంలంతా ఎలా ఉంటుందంటే, ఒకవేళ భర్త ఒక స్త్రీని వదిలిపెట్టి వెళ్ళిపోతే మరి గవర్నమెంట్ చూసుకుంటుంది అన్నమాట. అంటే ఆ స్త్రీని ఆ పిల్లలందరినీ కూడా చూసుకుంటారన్నమాట. వెంటనే ఆ వ్యక్తి అయితే ఆ స్త్రీని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అన్నమాట. అప్పుడు ఈ స్త్రీ మాత్రమే ఒంటరిగా ఉందంట. మరి ఆమె పిల్లలు కన్న తర్వాత ఈ స్త్రీ మరణించిందంట. మరణించిన తర్వాత అక్కడ తండ్రి లేదు, తల్లి కూడా లేదన్నమాట. అప్పుడు వెంటనే గవర్నమెంట్ సెక్టర్ నుంచి అక్కడ ఎవరో చెప్పారంటే, ఇలా ఒక దంపతులు పిల్లల కొరకు వారు ప్రార్థిస్తున్నారు, మరి ఈ కుటుంబానికి ఈ పిల్లల్ని ఇచ్చేద్దామా అని అన్నారంట. కరెక్ట్గా చూస్తే ట్విన్స్ అంటండి, కౌల పిల్లలు మరి కరెక్ట్గా గవర్నమెంట్ వారు ఈ దంపతులకు వారు ఇచ్చారంట. అప్పుడు వెంటనే ఈ దంపతులు వారేం చెప్పారంటే తెలుసా, నేను ప్రెగ్నెంట్ అవ్వకుండానే ప్రభు నాకు బిడ్డలు ఇచ్చారని ఆ స్త్రీ చెప్పిందంట. హల్లెలూయా. అంటే ప్రభు కొన్ని వాగ్దానాలు ఆయన ఎలా నెరవేరుస్తాడో మనకు తెలియదు, కానీ ఆయన నెరవేర్చాలి అని అనుకున్నప్పుడు తగిన సమయంలో కరెక్ట్గా ఆయన నెరవేరుస్తాడు. హల్లెలూయా. మరి అలాగే ఆ ఇద్దరు కూడా ఆ దంపతులు కూడా మంచిగా వారి యొక్క సొంత పిల్లల్లాగానే మరి వారిద్దరిని కూడా ఇప్పుడు పెంచుతూ ఉన్నారు. మరి ఆ టెస్ట్ మనీ విన్నప్పుడు నాకు ఒకటే ఏమర్థమైందంటే, ప్రభు ఎలా వాగ్దానం నెరవేరుస్తాడు అనే దానికి మనం ఏ రోజు కూడా ప్లాన్ మనం వేయలేం. అంటే ఇలాగే చేస్తాడు, ఇలాగే అవుతుంది, ఇలాగే ప్రభు నెరవేరుస్తాడు అనే ఏ ఒక్క ప్లాన్ మనం వేసినా ప్రభు ఏం ప్రూవ్ చేస్తాడు తెలుసా? రే నీ ప్లాన్ వేస్ట్ రా, నా ప్లాన్ చేసి నేను చూపిస్తాను, ప్రభు చూపిస్తాడు. హల్లెలూయా. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.